హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం చాలా కాలం నుంచి వీడియోస్ ఈ స్టాక్ మార్కెట్కి వ్యతిరేకంగా చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. స్టాక్ మార్కెట్లో అసలు మీరు ఉండాలంటారా, వద్దంటారా, లేకపోతే ఏంటి అన్నట్టుగా. అయితే నేను చెప్పింది ఏంటంటే, మీరు ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ని చూసో, లేకపోతే వివిధ యూట్యూబ్ ఛానల్స్ని చూసో, లేకపోతే కొంతమంది ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ని చూసో మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేటువంటిది చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయవాకండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేయడం ద్వారా మీ యొక్క క్యాపిటల్ ఎక్కువగా లూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈక్విటీలో చేయండి. సరైనటువంటి స్ట్రాటజీని పట్టుకొని రండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని నమ్మి, లేకపోతే లైవ్ ట్రేడ్స్ చూసో, లేకపోతే మరొకటి చూసో మీరు ట్రేడ్ అనేటువంటిది చేయవద్దు అని చెప్పేసి చెప్తా ఉండటం జరిగిందనమాట. అయితే ఎన్ని కొట్టుకున్నా, ఎన్ని రకాలుగా చెప్పినా, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినా సహజంగా ఎవరూ నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. కాబట్టి వాడికి రాకపోయినా డబ్బులు నాకు వస్తాయిలే డబ్బులు అనేటువంటి ఒక భావంతో ఉంటాడు. మరొక రకంగా ₹1,00,000 పోయినాయి కదా, మనం ఖచ్చితంగా దీంట్లోనే మనీని గెయిన్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి మా ట్రేడ్ అనేటువంటిది చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళ మీద నిరుత్సాహపరుస్తూ నీళ్లు చల్లాలి అనేటువంటి ఆలోచన నాకైతే లేదు. కానీ చాలా వరకు స్టాక్ మార్కెట్లో మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులే బాగా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇంకా నష్టపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కూడా స్ట్రగుల్స్కి గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కొంతవరకు నా ఛానల్స్లో నేను ఎక్కువగా ట్రేడింగ్ అనేటువంటిది సరైనటువంటి ఎక్సర్సైజ్ లేకుండా, సరైనటువంటి మోటో లేకుండా, సరైనటువంటి స్ట్రాటజీ లేకుండా, సరైనటువంటి గైడెన్స్ లేకుండా మీరు ఎంటర్ కావద్దు కొత్త వాళ్ళు అని చెప్పడం జరుగుతుందన్నమాట. మీరు ఆలోచించండి, ఎంతోమంది మీరు నా వీడియో చూసేటువంటి వాళ్ళలో ఎంతోమంది వివిధ రకాలైనటువంటి వ్యక్తుల వద్ద ట్రైన్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు. ఓ 10,000, 15,000, 25,000, 1,00,000 ఎంతో కొంత పే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా సక్సెస్ అనేటువంటిది ఎందుకు కాలేకపోతున్నారు? వాళ్ళు చెప్పినటువంటి దాన్ని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవుతున్నారా? అది ఒకసారి ఆలోచించండి. ఏ స్ట్రాటజీ అయినా ఎవరు ఏది చెప్పినా దాన్ని పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అనేటువంటిది కాగలుగుతారు అనేది వాస్తవం అన్నమాట. సెల్లింగ్ ద్వారా ప్రీమియం డికేని క్యాష్ చేసుకోవాలనుకుంటాం కంటే కూడా ఆప్షన్స్లో బయింగ్ అనేటువంటి దాన్ని కనుక సక్రమంగా కనుక ఎక్సర్సైజ్ చేయగలిగితేనే సక్సెస్ అనేటువంటిది ఒకనొక సర్టెన్ పీరియడ్ తర్వాత సక్సెస్ కాగలుగుతారు. నేను ఇక్కడ మన డే ట్రేడర్ తెలుగు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కానీ మరొకటి కానీ ఎవరిని తప్పు పట్టాలని కాదు. నేను ఇది చెప్పేది ఏంటంటే, ఒక 4 or 5 days బ్యాక్ వీరు ఒక వీడియో చేయడం అనేటువంటిది జరిగింది. ఈ వీడియోలో వాళ్ళకున్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి ఏమిటి అనేటువంటిది ఆ వీడియోలో మీరు బాగా గమనించండి. వాళ్ళు డివిడెండ్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు, ఎల్ఐసీల ద్వారా వచ్చేటువంటి కమిషన్స్, మరొక కోణం అంటే యూట్యూబ్ రెవెన్యూస్, అది ఒక వీడియో మాత్రమే చూపించారు. ఇట్లా చేశారనమాట. కానీ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఇప్పుడు మేమైతే ఏం చేయట్లేదు అని చెప్పారు. కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటి? గత 13 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి స్ట్రాంగిల్స్ అంటే ఒక మాస్టర్ లెవెల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు నష్టపోవడం వల్లనే కదా ట్రేడింగ్ అనేటువంటిది చేయలేకపోతున్నారు. కాబట్టి ట్రేడింగ్ అంటే 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి, 2,20,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి, మొత్తం నాలెడ్జ్ అంతా తెలిసినటువంటి వ్యక్తులు, అంతటి వ్యక్తులే నష్టపోతున్నప్పుడు అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు ఉంది, రిప్యుటేషన్ ఉన్నది, నాలెడ్జ్ ఉంది, అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా నష్టం అనేటువంటిది పోయి ఒక్కసారిగా వాళ్ళనే బెంబేలెత్తించి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయకుండానే ఆపేశారు అని అంటే ఏ విధంగా స్టాక్ మార్కెట్ ఉంటుందో కామన్ ట్రేడర్ ఆలోచించాలి. ఇదే నేను చాలా కాలం నుంచి నొక్కి చెప్తుంది. యూ డోంట్ ట్రస్ట్ ఎనీవన్, యూ డోంట్ ఫాలో ఎనీవన్, యూ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది చెప్తానే ఉన్నా. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ స్ట్రాటజీని పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా లేదా అనేటువంటి కోణంలో విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే కానీ స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవటం అనేటువంటిది చాలా అంటే చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇట్లా కష్టం
ఈ విధంగా బ్లైండ్గా మీరు చేయొద్దు అని అంటే మా ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నాము అని అంటున్నారు. సక్సెస్ అయినటువంటి పీపుల్ యొక్క వీడియోస్ చేయండి అని చెప్పేసి మెసేజెస్ చేస్తున్నారు. కానీ మనకి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా నాకు 350 మెయిన్స్ వస్తే దాంట్లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఒక 15 మంది మాత్రమే ఉన్నారు. మిగతా 340 మంది కూడా స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళే. సో ఈ ఫెయిల్ అయినటువంటి దాన్ని బట్టి మనం ఒక అండర్స్టాండ్ అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకని ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి, ఎందుకని ఈ విధంగా రిటైల్ ట్రేడర్ నష్టపోతున్నారు స్టాక్ మార్కెట్లో, అసలు స్టాక్ మార్కెట్లో అసలు సక్సెస్ కాలేమా అనేటువంటి భయం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత మెంటర్షిప్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ అనేటువంటివి జరుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు. ఒక సరైనటువంటి ప్లానింగ్తో కనుక ట్రేడ్ కనుక చేయకపోతే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అయిపోతారు. మరి 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ వాళ్ళు ఫెయిల్ కావడానికి గల కారణం ఏంటి? డబ్బులు లేక, నాలెడ్జ్ లేక, మరేం లేక. సో ఒక స్టేబుల్గా ఒక మనీ అనేటువంటిది తీసుకొని రాగలిగేటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారనమాట. ఇంట్రాడే హంటర్ కావచ్చు, సుభాషిష్ పాణి, ఇట్లాంటివి ఒక రేర్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, సబ్జెక్ట్స్ని చెప్పడం ద్వారా డబ్బు వస్తుంది, నాలెడ్జ్ ఉన్నది, ఆ నాలెడ్జ్ని ట్రేడింగ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, కాబట్టి సక్సెస్ అనేటువంటిది అవుతున్నారు. సో మనం చెప్పుకునేటువంటి తెలుగు ప్లాట్ఫామ్లో అంతగా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు లేరు. ఎందుకంటే ఎమోషన్స్ ఎక్కువ. స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్, ఇంకోటి కూడా చెప్తాను, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వటం అనేటువంటిది చాలా అంటే చాలా తేలికైనటువంటి విషయం. ఆ తేలికైనటువంటి విషయాన్ని చాలా భూతద్దంలో చూసేసేసి ఇది ఎలానా అలానా అనేటువంటి ఒక రకమైనటువంటి డైలమాతోటి మీరు ట్రేడింగ్ చేస్తూ ఒకళ్ళని నమ్మి ట్రేడ్ చేయటం, లేకపోతే ఎవరో లైవ్ ట్రేడింగ్ చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనం ట్రేడ్ చేద్దాము అనేటువంటి భావంతో ఉంటాం. ఇట్లాంటివన్నీ కూడా మీరు స్టాక్ మార్కెట్లో ఎదగనీయకుండా చేస్తాయి. కాన్స్టాంట్గా నెలకి కనీసం 30 నుంచి 40 వేలైనా సంపాదించేటువంటి పరిస్థితి రావాలి అని అంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. స్టెబిలిటీ అనేటువంటిది ఉండాలి. డిసిప్లిన్ అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యం. ఇటువంటివన్నీ లేనప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా కూడా చాలా వృధా అవుతుంది. కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ఆప్షన్స్లో ఆల్మోస్ట్ చాలామంది కూడా ఆప్షన్ ట్రేడింగ్ అనేటువంటిది బాగా తగ్గించేశారు. సో ఇప్పటి నుంచి మీరు ఈక్విటీలో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని పక్కాగా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విధి విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, పక్కా స్టాప్ లాస్ని పెట్టండి, టార్గెట్ని పెట్టండి. ఏదో ఒక దానిని హిట్ అయ్యేంత వరకు మీరు పొజిషన్స్ని అంతే ఉంచుకోండి. ఇన్ కేస్ మీ ఆలోచనకి వ్యతిరేకంగా మార్కెట్ వెళ్ళిద్ది అని అనుకున్నప్పుడు మీరు కనుక ఏదన్నా చిన్న మొత్తంలో లాస్లో కనుక ఉంటుంది, అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతుంది, సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఎంత పెద్దవాడికైనా సరే సైకలాజికల్ స్టెబిలిటీ కనుక లేకపోతే ఫెయిల్ అవటం ఖాయం. ఆ సైకలాజికల్ బిల్డప్ని మీరు కనుక బిల్డప్ చేసుకోగలిగితే సక్సెస్ అవ్వటం మాత్రం ఖాయం. థ్యాంక్ యూ.